SRDP ప్రోగ్రామ్, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి యావత్ భారతదేశంలోనే మొదటిసారిగా ఆ కార్యక్రమం తీసుకొని ట్రాఫిక్ ఒత్తిడిని 30 నుంచి 40% తగ్గించినటువంటి సంగతి ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, గత ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో నగర ప్రజలు అత్యధిక మెజార్టీతో నగరంలో అందరు శాసనసభ్యులు గెలిపించారంటే ఆ రోజు చేసిన పనులను గుర్తించే కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ అయినాక అద్భుతాలు జరిగిన మాట మనందరికీ తెలుసు. వారు ఒక విజన్ తో పనిచేసి, అంటే గతంలో లేని SRDP గాని, ROBలు గాని, ఫ్లైఓవర్లు గాని, RUP గాని, అండర్ పాస్లు గాని, లింక్ రోడ్లు గాని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆ 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మన హైదరాబాద్ ని ఈ రోజు ఒక గ్లోబల్ సిటీగా, నేను మంత్రి ఉన్నప్పుడు మా కేటీఆర్ గారు 500 కోట్లు ఇచ్చిండు. చెత్తతోటి కరెంటు తయారు చేసే ఉత్పత్తి ప్లాంట్ ఆడ తయారు చేసినాం. అది కాకుండా 144 కోట్లతోటి క్యాపింగ్ పెట్టిన మొత్తం మట్టి పోసి గడ్డి పెట్టి అది గుట్ట లెక్క తయారు చేసినాం. దానికి తోడు వర్షాకాలంలో అందులో వచ్చిన మురుగునీళ్ళు అంత వస్తే ఫిల్టర్ చేసేందుకు 250 కోట్లు ఇచ్చినాం. STP అంత బాగా చేస్తే అందంగా వాసన రాకుండా చేసినాం నా మంత్రి ఉన్నప్పుడు మా కేటీఆర్ సార్. కేటీ రామారావు గారు మొట్టమొదటిసారి కుక్కట్పల్లి కాన్ఫరెన్స్ లో 3 బ్రిడ్జులు, అండర్ పాసులు 18 నెలల్లో కంప్లీట్ చేసినాం అధ్యక్ష. కోవిడ్ టైంలో 18 నెలల్లో 3 బ్రిడ్జులు, ఖైరతాపూర్ బ్రిడ్జు, JN2 బ్రిడ్జు, అండర్ పాస్ JN2 అండర్ పాస్, అదేవిధంగా బాల్నార్ బ్రిడ్జ్.